హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతో పాటు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే మన వీడియోస్ ఫాలో అవుతున్నారు, మన వీడియోస్ వస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పుడిప్పుడే నా జర్నీ స్టార్ట్ చేశాను. దయచేసి నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మీకు నచ్చే కంటెంట్, మీకు నచ్చిన కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తానని, క్రియేట్ చేస్తానని కూడా నేనైతే మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మనం మంచి మంచి వీడియోస్, సోషల్ ఇష్యూస్ కానీ, కంటెంట్ ఇష్యూస్ కానీ, హిస్టారికల్ ఇష్యూస్ కానీ, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. తప్పకుండా నా ఛానల్ని కానీ నన్ను కానీ సపోర్ట్ చేస్తారని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటుందని కూడా నేను కోరుకుంటున్నా. సో మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది మూడు ముక్కలలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి భరణి గారు తనుజకి ఏవైతే పాయింట్స్ ఇచ్చారో అవి ఎమోషనల్ బాండ్తో ఇచ్చారా లేకపోతే స్ట్రాటజికల్గా ఇచ్చారా అనే దాని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత సంజన వర్సెస్ ఇమ్మాన్యుయల్ మధ్య జరుగుతున్న గొడవలో ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత ఫైనల్గా తనుజ లాస్ట్ టాస్క్లో విన్ అయ్యి తర్వాత ఫైనల్ అందరికంటే ఎక్కువ పాయింట్స్తో ఉండి బిగ్ బాస్ ఇమ్యూనిటీ ఇస్తానన్నా కానీ ఎందుకు వద్దనింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో తప్పకుండా ఈ పాయింట్స్ అన్ని ఒకదాన్ని బట్టి టచ్ చేసుకుంటూ వెళ్తా. అంటే ఎక్కడెక్కడ ఏం జరిగింది సీన్ బై సీన్ మాట్లాడుకోకుండా మనం హై లెవెల్లో మాట్లాడుకుందాం. చూసుకున్నట్లయితే ఈరోజు ఆ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సాంగ్ అనమాట, నాది నక్లీస్ గొలుసు సాంగ్ ఉంది కదా. ఈ సాంగ్కు ఇమ్మాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ పడాలా ఉన్నాడు కదా. వీళ్ళిద్దరైతే డ్యాన్స్ చాలా బాగా వేశారండి. మీరు చూసుకున్నట్టయితే ఇనిషియల్ డేస్లో కొంచెం కళ్యాణ్ కొంచెం ఓపెన్ అప్ అవ్వలేదు, కానీ రాను మనోడు డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఒక హీరో మెటీరియల్ కనపడుతున్నాడు. నిన్న ఎపిసోడ్లో తీసుకున్నట్లయితే ఆ జీన్స్ షర్ట్ జీన్స్ ప్యాంట్ ఏదైతే ఉండిందో సూపర్. అసలు మన సోషల్ మీడియాలో అయితే తగలబడిపోతుంది అనమాట. ఆ లుక్స్ కానీ ఆ డ్రెస్ మెయింటెనెన్స్ కానీ అది బాగుంది అనిపించింది. దానితో పాటు ఒక 2 ముక్కలు కళ్యాణ్తో చెప్పేసి, అంటే కళ్యాణ్ కంటెంట్ ఏం లేదు కాబట్టి కళ్యాణ్ గురించి 2 పాయింట్స్ చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ వీక్ తను గేమ్లో లేకపోయినా కానీ తనుజ కోసం ఇమ్మాన్యుయల్ కోసం తను వేసిన ప్రతి స్ట్రాటజీ మాత్రం హైలైట్ అనిపించాలా. కావాలనుకుంటే ఒకనొక సందర్భంలో తనుజ కూడా అంటుంది, వాడి స్ట్రాటజీ వేస్తే కళ్ళు తిరిగిపోవాలి నాన్న అనేసి బర్నీ గారితో అన్నప్పుడు బర్నీ గారి ఎక్స్ప్రెషన్ కూడా చూడాలి. సో అలాగే చేశాడు. ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాళ్ళిద్దరి గెలుపులో ఆల్మోస్ట్ 20-30% కళ్యాణ్ స్ట్రాటజీలో ఉన్నాయని చెప్పాలన్నమాట. సో ఇంతటితో అయిపోయింది. తర్వాత కళ్యాణ్కి అయితే అన్యాయం జరిగింది. ఆబ్వియస్లీ మనం ఈ వీక్ అంతా ప్రతి వీడియోలో అదే చెప్తున్నాం, ఎందుకంటే తన స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు, మంచి కంటెంట్ అంతా లేపేస్తున్నారు, ఆడియన్స్తో మాట్లాడే ఛాన్స్ లేదు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, లాస్ట్ కెప్టెన్ అయ్యాడు, అయినా కానీ ఛాన్స్ రావట్లేదు. చూడాలి ఎలా ఉంటుందనేసి. ఇంక ఈ వీక్ నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటుంది, ఎవరు గెలుస్తారనే దాని గురించి మనం పోల్స్ పెడతాము. ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకే. తర్వాత ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ స్టార్టింగ్ మనం చూసుకున్నట్టయితే సంజన గారు ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతుంటారు. ఇమ్మాన్యుయల్ తోటి సో కాదు, సుమన్ శెట్టి గారితో మాట్లాడుతుంటారు. ఇమ్మాన్యుయల్ నన్ను కనీసం మమ్మీ అని కూడా పిలవట్లేదు, ఈ గేమ్ వల్ల ఇలా జరుగుతున్నది. కొంచెం ఇలాంటి సిచ్యువేషన్ అనేది సర్వసాధారణం, ఎందుకంటే అక్కడ ఇద్దరు గేమర్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ వీక్స్లో ఏమవుతుందంటే బాండింగ్ స్ట్రాంగ్గా ఉంటుందండి ఎవరికైనా కానీ, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. లాస్ట్కి వచ్చేసరికి అంటే అట్ ద ఎండ్ వచ్చేసరికి నువ్వా నేనా అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఒక హ్యూమన్గా ఏం ఆలోచిస్తారు, నేనే అన్న పాయింట్ తోటి ఆలోచిస్తారు కదా. అంటే నువ్వు అన్న పాయింట్స్ తోటి ఆలోచించారు, అంటే నువ్వు గెలవాలని ఎవరు ఆలోచించారు. సో కళ్యాణ్కి సపరేట్ ట్రాక్ అనుకోండి, అది పక్కన పెడదాం. బట్ ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఏంటంటే నేను గెలవాలనే ఆత్రం ఇమ్మాన్యుయల్కి ఉండింది. కానీ ఇక్కడ ఇమ్మాన్యుయల్ బాధపడటంలో కూడా తప్పులేదు, ఎందుకంటే తను ఆల్రెడీ 10 వీక్స్ అయితే నామినేషన్లకి రాలేదు, ఓటింగ్ అయితే డ్రాప్ అయిపోయింది. ఒరిజినల్గా చెప్పాలంటే విన్నింగ్ పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ టాప్ 5 కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ ఈజ్ నా బెస్ట్ ఎంటర్టైనర్. ఏ టాస్క్ పెట్టు ఇమ్మాన్యుయల్ విన్, ఏ టాస్క్ పెట్టు, ఎంటర్టైన్మెంట్ కానీ, కామెడీ యాంగిల్ కానీ, ఫైట్స్ కానీ, టాస్క్లు కానీ, ఏదైనా కానీ ఇమ్మాన్యుయల్ ఈజ్ ద టాప్ పర్సన్. అలాంటి టాప్ పర్సన్ టాప్ 5 కోసం కష్టపడే దుస్థితికి వచ్చాడంటే అర్థం చేసుకోండి. సో అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటే ఆబ్వియస్లీ తప్పదు, ఎందుకంటే తను కామెడీ పండించాలంటే అందరితో గొడవలు పెట్టుకుంటే కుదరదు కదా. సో అలా అయింది. తర్వాత సంజన గారికి ఇమ్మాన్యుయల్కు ఫస్ట్ దగ్గర నుంచి ఏదైతే తల్లి కొడుకు బంధం ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా అనిపించింది.
బట్ ఫైనల్ గా అల్టిమేట్ గా వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి, లాస్ట్ వచ్చినప్పుడు డూ ఆర్ డై ఉంటుంది కాబట్టి కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలనేది నా పాయింట్. ఇమాన్యుయల్ కూడా కొంచెం స్ట్రాటజికల్ గా ఆవిడకు ఇలా వెళ్తే బాగుంటుందని చెప్పినా కానీ ఆవిడ వినకపోవడం, ఆవిడ ఈ సిచ్యువేషన్ లో ఉండటానికి కారణం ఆవిడ కొని తెచ్చుకున్నది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఎందుకో సంజన గారి మీద కొంచెం జాలేసిందండి, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ గా బరస్ట్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఈ వీక్ అంతా అలాగే ఉన్నారు, ఇద్దరు అలాగే ఉన్నారు, ఇమాన్యుయల్ అండ్ మన సంజన గారు ఇద్దరు అలాగే ఉన్నారు. కొంచెం ఎమోషనల్ గా అనిపించింది. తర్వాత బెడ్రూమ్ లో కూర్చున్నప్పుడు ఇమాన్యుయల్ తోటి కూడా అదే అన్నప్పుడు ఇమాన్యుయల్ క్లియర్ గా చెప్పాడు, మమ్మీ అని లేదు, గుర్తుపెట్టుకోండి, మమ్మీ అని లేదు, మీకు నేను చిలక్క చెప్పినట్టు చెప్పాను, ఆ రోజు స్ట్రాటజీ క్లారిటీగా చెప్పాను, నా మాట వింటే ఈ రోజు ఎలా ఉండేది, తనుజ నన్ను నమ్మింది, తనుజ నమ్మింది కాబట్టి కళ్యాణ్ నమ్మాడు కాబట్టి డీమన్ నాతో ఉన్నారు. సో నీకు ఆ రోజు చెప్పినా కానీ నువ్వు వినకుండా వాళ్ళతో వెళ్ళావు, వాళ్ళతో కలిసి గ్రూప్ గేమ్ ఆడావు, సో నాకెలా ఉంటుంది అది ఇది అనేసి ఇమాన్యుయల్ అన్నాడు. ఇమాన్యుయల్ ఫీల్ అవడంలో తప్పలేదండి, ఎందుకంటే క్లియర్గా ఆ రోజు చెప్పాడు, ఎందుకంటే నువ్వు డీమన్కి ఓటేసావంటే డీమన్ గాడు నీకేస్తాడు, కళ్యాణ్ గాడు వేస్తాడు, తనుజ వేస్తుంది, అయిపోయింది మొత్తం. ఫైనల్గా ఏంది, 7 ఉన్నారు కదా, 3 అయినప్పుడు లాస్ట్ డిసిషన్ ఎవరికి వస్తుంది, ఇమాన్యుయల్కి వస్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఇమాన్యుయల్కి 3 సంజనాకు 3 అన్నప్పుడు ఎవరికి వేస్తాడు, సంజనాకే వేస్తాడు, ఇంకొకరికి ఎందుకు వేస్తాడు, ఎందుకంటే సంజనాని తీస్తే ఛాన్స్ ఇంకా ఎడ్జ్లోకి వచ్చింది కదా. సో ఆ రోజుకి నేను సంజన గారు ఇమాన్యుయల్ మాట వింటుంటే ఈ రోజు ఇంకో రకంగా ఉండేదేమో, మేబీ టాప్ 5కి వచ్చేదేమో అన్న పాయింట్ తో అనిపించింది అనమాట. సో ఇక్కడ క్లియర్గా అనిపించింది. తర్వాత లాస్ట్ లో బర్నీ ఉన్నాడు కదా, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, బర్నీ గారిని పాయింట్స్ ఎవరికి ఇవ్వాలి అనే దాని గురించి వచ్చింది కదా. సో దీనికంటే ముందు నిన్న ఏదైతే ఎపిసోడ్ ఎండింగ్ లో కళ్యాణ్ తనుజకి చెప్తాడు, వెళ్ళి బర్నీని అడుగు, బర్నీ గారిని ఆ పాయింట్స్ ఇవ్వమని అడుగు, తప్పు లేదు అడగడంలో, అంటే నేను అడగలేను అది ఇది, ఆయన నాకు ఇవ్వడు, నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాను కదా, ఆయన నాకైతే ఇవ్వడు, సంజన గారికి కూడా ఇవ్వరు, ఇమాన్యుయల్కి ఇస్తారేమో అన్న పాయింట్ తోటి అంటుంది అనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసరికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, మీ పాయింట్స్ ఎవరికి ఇవ్వాలి అది ఇది అనేసి నేను నెక్స్ట్ అనౌన్స్ చేసినప్పుడు చెప్పాలా మీరు అంటాడు అనమాట బిగ్ బాస్. ఇక్కడ మీకు క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే, లైవ్ లో ముందు వెనక జరిగింది చెప్తాను నేను. భరణి గారిది స్ట్రాటజీ అయ్యిండొచ్చు మేబీ, ఎందుకంటే తనకు కూడా భయం ఉండింది, ఎందుకంటే సంజన గారు టాప్కి వెళ్తే సెకండ్ ఫైనలిస్ట్ అయితే అయిపోయింది, అక్కడ నలుగురు వాళ్ళు సంజన ఒకటి 5 అయిపోయింది, వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారన్న భయం కూడా ఉండింది భరణికి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటే ఆడుకుంటూ వచ్చాడు. సో చివరాగరికి వచ్చేసరికి ఎందుకు ఇస్తాడు, ఛాన్స్ ఇవ్వడు కదా, సుమన్ తోటి అయితే ఈ పాయింట్ చెప్పాడు, తనుజాకే ఇవ్వాలని అనుకుంటున్నా అన్నాడు. తర్వాత తనుజ తరపున కళ్యాణ్ వెళ్ళి మాట్లాడాడండి బర్నీ గారితో ఏం మాట్లాడాడంటే, మీరు ఆలోచించుకోండి, ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు, ఎందుకంటే నేను మీకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి అని చెప్పాడు. ఎందుకంటే ఒకవేళ బర్నీ సంజనాకి ఇస్తే సంజన టాప్కి వెళ్తుంది, సో టాప్ 5లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది సంజనాకు. సో ఇక్కడ లేని ఛాన్సెస్ లేకుండా పోగొట్టుకునేది ఎవరు, బర్నీ సుమన్, ఇది ఆలోచించుకోండి అంటే బర్నీ చెప్పాడు అనమాట, నాకు ఉంది, నా ఆలోచన నాకు ఉండింది, సో నాకు కూడా ఆ భయం ఉన్నింది అన్నాడు. తర్వాత తనుజాకి ఇస్తావా అది అడిగినప్పుడు బర్నీ అయితే క్లియర్గా చెప్పాడు, ఏదైతే నిన్న ఎపిసోడ్లో జరిగిందో, తనుజ ఇమాన్యుయల్కి ఇస్తాననింది, ఇమాన్యుయల్ నా ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేశాడనింది చూసావా, అది నాకు చాలా గుచ్చుకున్నదని బర్నీ అన్నాడు అనమాట. సో అక్కడ బర్నీ గారిని తప్పు పట్టలేము, ఎందుకంటే ఆబ్వియస్లీ కొంచెం ఎఫెక్షన్ ఉంది కాబట్టి కొంచెం ఆశిస్తారు ఎవరైనా కానీ, ఎందుకంటే ఆయన 2 lakhs పాయింట్స్ ఏదైతే ఇచ్చాడో ఇలాంటివన్నీ కొంచెం ఆశిస్తారనమాట. సో అందుకు కొంచెం హట్ అయ్యాను, కానీ ఇప్పుడు తనకి తప్ప ఎవరికి ఇస్తాను అది ఇదని బర్నీ అన్నాడు అనమాట. సో ఇక్కడ కొంచెం ఎమోషన్ కూడా ఉంటుంది, అందుకే సంజన గారితో అంటే దీని తర్వాత సంజన గారు కూడా అడుగుతారు, అడిగినప్పుడు బర్నీ అయితే ఒక మంచి మాట చెప్పాడు, ఈ మాట నాకు బాగా నచ్చింది. సో నా మైండ్ను నా హార్ట్ అనేది కంట్రోల్ చేస్తుందండి, నా హార్ట్ మైండ్ని డామినేట్ చేస్తుందని ఏదైతే మాట చెప్పాడు క్లియర్గా, నేను ఫస్ట్ దగ్గర నుంచి నా గేమ్ చూసుకొని నేను ఆలోచించుకుంటాను, నేనైతే మీకు అష్యూరెన్స్ ఇవ్వలేను, మళ్ళీ ఒకవేళ అష్యూరెన్స్ ఇచ్చి మీరు ఇచ్చారు నాకు ఇవ్వలేదన్న పాయింట్ మీరు ఆలోచించొద్దు, నన్ను గేమ్ ఆలోచించుకోండి, నా నిర్ణయం నన్ను తీసుకొని ఇవ్వండి అది ఇది అని చెప్పాడు అనమాట. ఇక్కడ మంచి మాట బాగానే చెప్పాడు, ఎందుకంటే ముందే నీకు ఇస్తానని చెప్పి మళ్ళీ ఇవ్వకపోవడం ఇదంతా అని. సో ఆయన మాట అన్నాడు కదా, మైండ్ను హార్ట్ డామినేట్ చేస్తుంది అనేసి 100% తనుజ మీద ఆ ఎఫెక్షన్ ఉంది. మన కళ్యాణ్ తోటి క్లియర్గా చెప్తాడు అనమాట, ఒక అమ్మాయి వచ్చి నాన్న అన్న ఒక మంచి మాటలతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా కాదనగలం కళ్యాణ్, లైక్
ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఎఫెక్షన్తో వచ్చినప్పుడు మనం నో అని చెప్పలేము కదా. సో నాకు కూడా అమ్మాయితో అలాగే ర్యాపో పెరిగింది, ఆ ఎఫెక్షన్ పెరిగింది అని చెప్పాడు. నిజంగానే వాళ్ళిద్దరు ర్యాపో పెరిగింది. 5 స్టోమ్ వచ్చిన తర్వాత ఎందుకో ఈ బాండ్ అనేది నెగిటివ్ గా వెళ్ళింది అనేసి తనుజ గారి దూరం అయినట్టు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. బర్నీ గారు అయితే దూరం అవ్వలేదు, బట్ కొంచెం దివ్య వచ్చింది కాబట్టి కొంచెం స్పేస్ వస్తుంది. ఎందుకంటే 100% స్పేస్ తనుజకు ఉన్నప్పుడు, దివ్య వచ్చినప్పుడు 50% అటు 50% ఇటు, ఈ రెండు ఉంటుంది అనమాట. కానీ బర్నీ గారు 2-3 సార్లు దివ్య గారిని సీరియస్ అయ్యారు, కానీ తనుజ మీద ఇప్పటి వరకు సీరియస్ అవ్వాల, ఒక్కసారి కూడా అవ్వాల. మీరు చూసుకోండి, ఎపిసోడ్స్ మొత్తం చూసుకోండి. సో బర్నీ గారికి అయితే కొంచెం ఎఫెక్షన్ అయితే ఉండింది తనుజ మీద, బట్ దివ్య బర్నీ గారిని బాగా చూసుకుంది, దివ్యాన్ని మనం తప్పు పట్టలేదు. సో ఇక్కడ అయిపోయింది అనమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత బర్నీ గారికి మామూలుగా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. బర్నీ గారు ఎవరికి ఇస్తున్నారు మీ పాయింట్స్ అది అనగానే, నా పాయింట్స్ తనుజాకి ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన ఎమోషనల్ అయ్యాడు. మీరు కావాలంటే చూసుకోండి, కెమెరా యాంగిల్ జూమ్ చేసి చూపించినా కానీ ఆయన కళ్ళు ఎర్రగా రెడ్డిష్గానే. ఇది ఫేక్ ఏడుపు అనేసి చాలా మంది బయట ప్రాపగండా చేస్తున్నారు. కానీ కాకపోతే నాకు ఆయన ఇంతకు ముందు చెప్పిన మాట నాకు రౌండ్ గిర్రని తిరుగుతూ ఉంది అనమాట. ఏంటంటే మైండ్ని హార్ట్ కంట్రోల్ చేస్తుంది అన్నాడు. ఇక్కడ 2 రకాలుగా ఉండింది. ఒకటి తనుజాకి ఇవ్వడం వల్ల ఎఫెక్షన్ చూపించినట్టు అవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే తనుజాకి ఇవ్వడం వల్ల సంజన గారు పైకి రాకుండా ఆపినట్టు అవుతుంది. 2 రకాలుగా ఉపయోగపడింది. కాకపోతే ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది. మనం ఇక్కడ బర్నీ గారిని తప్పు పట్టలేము, ఆ సిచ్యువేషన్ అయితే అలా క్రియేట్ అయింది. మనం మాట్లాడుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటి, బర్నీ గారు స్ట్రాటజికల్ గా పాయింట్స్ ఇచ్చారా, లేకపోతే ఆయన ఏడ్చాడు కదా, అది ఫేక్ అనిపించింది అంటే నాకైతే రియల్ అనిపించిందండి. మీరు ఏమన్నా అనుకోండి, రియల్ అనిపించింది. కొంచెం ఎమోషనల్ జెన్యున్ పర్సన్ గానే ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఆ గేమ్ అలాంటిది, కొన్ని సందర్భాల్లో అలా అవుతారు. మనం దాన్ని అయితే తప్పు పట్టలేము, అది ఆబ్వియస్లీ అలా జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే దానికి ముందు ఇమ్మాన్యుయల్ కూడా అడుగుతాడు పాయింట్స్ కావాలనేసి. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి కీ టు సక్సెస్ అండి. ఈ టాస్క్ గురించి మనం మాట్లాడుకోవాలి. స్విమ్మింగ్ పూల్లో వాళ్ళ యొక్క చెక్కలతో ఈ కార్పెంటర్స్ పైన ఎక్కువ పెట్టిస్తారు లాస్ట్ వీక్ లో. ఆ చెక్కలతోటి ఏవైతే ఉన్నాయో అవి షేప్స్ ఉంటాయి అనమాట. బయట ఒకటే టేబుల్ ఉంటుంది, 6 షేప్స్ ఉంటాయి. ఎవరి అయితే బజర్ కొట్టే టయానికి ఎవరి అయితే ఎక్కువ షేప్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్ అనమాట. సో ఇలాంటి టాస్క్లో, బజర్ మోగే టాస్క్లలో ఆబ్వియస్లీ బిగ్ బాస్ పై చేయి ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఎవరిని గెలిపివ్వాలనుకుంటాడో వాళ్ళని గెలిపిస్తాడు 100%. స్టార్టింగ్ ఫసక్కనే ఎవరైనా 2 పెట్టినాకనే స్టార్టింగ్ అయినా మోగించవచ్చు. పెద్ద ఫైట్ అయిన తర్వాత లాస్ట్ లో ఎవరిదో అదృష్టం కొద్ది ఒకళ్ళది ఫ్లాంక్ మీద ఉన్న షేప్ ఉంటే అప్పుడు మోగించవచ్చు. ఆయన నిర్ణయం, ఎవరిని గెలిపించాలనేది ఆయన చూసుకుంటాడు అనమాట. ఇక్కడ ఈ గేమ్ లో అందరు బాగా ఆడారు, 3 బాగా ఆడారు, ఎవరిని తప్పు పట్టకూడదు. బట్ ఒకనొక సందర్భంలో సంజన తన ఇద్దరు కలిసి ఇమ్మాన్యుయల్ మీద ఫైటింగ్ చేసినట్టు అనిపించింది అనమాట. ఇమ్మాన్యుయల్ కూడా ఫైటింగ్ చాలా ఆపోజిట్ గా బాగా ఇచ్చాడు. ఇక్కడ ఒక కాంట్రవర్సీ అయితే నడిచింది అనమాట. ఫైనల్ గా తీసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్ 2, సంజన గారి 2 ఉన్నాయి. కాకపోతే మీరు ఆ వీడియో కూడా వేశారు, కొంచెం బయటకు ఉండింది అనమాట అది. కాకపోతే సుమన్ శెట్టి గురించి తెలిసిందే కదా అన్న, ఫిట్ అయిందన్న దాని గురించి అన్నాడు అనమాట. నాకు రావట్లేదు ఇమిటేషన్, చూద్దాం, ట్రై చేస్తాను నేను, ఇమిటేషన్ కూడా ట్రై చేస్తాను. అక్కడ క్లారిటీగా వీడియో అయితే చూపించారు. కళ్యాణ్ అండ్ మన ధీమాన్ చెప్పిన మాట అయితే నిజం. ఎందుకంటే ఫ్లాంక్ ఫిట్ అయ్యలేదు, కొంచెం ఎడ్జ్ లో ఉండింది. ఇమ్మాన్యుయల్కి ఇవ్వడంలో తప్పులేదు, బట్ ఆయన చెప్పిన రీజన్స్ కొంచెం అంటే ఇవ్వడం తప్పులేదు, ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కొంచెం రాంగ్ అనమాట. డెసిషన్ అయితే కరెక్టే. ఫైనల్ గా తీసుకున్నట్టయితే ఇక్కడ సంజన గారు ఎమోషనల్ అయ్యారండి. సంజన గారు అసలు మామూలు ఎమోషన్ కాదు. సంజన ఇమ్మాన్యుయల్ ని వేరే వాళ్ళు అన్నాడు, నా గేమ్ గురించి ఆలోచించట్లేదు, వేరే వాళ్ళు అన్నాడు, అందుకు ఫీల్ అవుతున్నా, అది ఇది అనేసి అన్నది అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఏమన్నాడంటే తనుజ తోటి మాట్లాడాడు. తనుజ ఇద్దరు కలిసి నన్ను అటాక్ చేస్తే తనుజ నువ్వు వచ్చి నన్ను అటాక్ చేస్తే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారని అన్నాను, అంతేగాని నేను వేరు చేసి మాట్లాడలేదు, అది ఇది అంటే. మరి నువ్వు ఇమ్మాన్యుయల్ అన్నాడు, మరి నువ్వు నా ఫ్లాంక్స్ ఎందుకు తీసావు, నా షేప్స్ ఎందుకు తీసావు, అది ఇది అంటే అది గేమ్ అని సంజన గారు అన్నారు. నీ గేమ్ అయితే అది నీ గేమ్ అయితే ఇది నా గేమ్ కదా, ఎందుకు దీన్ని తప్పు పడుతున్నావు, అది ఇది అనేసి ఇమ్మాన్యుయల్ కూడా అన్నాడు అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనస్పర్ధలు వీళ్ళకు ఈ వీక్ స్టార్టింగ్ నుంచే రావడం వల్ల చిన్నగా తుమ్మినా దగ్గినా కానీ మనకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా మన ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళు తుమ్మినా దగ్గినా కానీ మనకు కొంచెం ఫీలింగ్ గానే ఉంటుంది. వాడు చూడు నన్ను చూసి తుమ్మాడు, వాడు చూడు నన్ను చూసి దగ్గాడు, వాడు చూడు నన్ను చూసి వెక్కిరించాడు, ఇవన్నీ కామన్గా వస్తాయి అనమాట. అదంతా కామన్. అలా ఎమోషనల్ గా బరస్ట్ అయిపోయారు. తర్వాత సంజన గారు ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత
ఇమ్మాన్యుయల్ భలే మాట్లాడాడండి. ఆవిడ ఏం పోర్ట్రే చేయాలనుకుంటుందా, ఈ వారం నుంచి నన్ను అసలు మనిషిలా ఉంచడం లేదు, బయటికి జనాలకి ఎలా చూపించాలనుకుంటున్నది అది ఇదని మాట్లాడాడు అనమాట. ఇక్కడ ఇద్దరిని తప్పు పట్టలేము, కొంచెం చిన్న మనస్పర్ధాలు అంతే. లాస్ట్కి వచ్చారు కదా గేమ్ నువ్వా నేను అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఇలాంటివి వస్తాయి. తర్వాత కూర్చొని మాట్లాడుకుంటారనేది కూడా నా పాయింట్, చూడాలి. దీని తర్వాత తనుజ వర్సెస్ ఇమ్మాన్యుయల్ మధ్య జరిగింది. తనుజ ఫీలింగ్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ తనుజ ఫ్లాంక్ తీసేసి స్విమ్మింగ్ పూల్ విసిరేసాడు అనేసి. మీరు చూసుకున్నట్టయితే ఆ గేమ్ లో ఇమ్మాన్యుయల్ వాంటెడ్ గా అయితే విసిరేసినట్టు నాకు అనిపించలేదు. ఏదో ఫ్లోలో ఎవరిదో ఒకరిది అని తన కోపంతో విసిరేసినట్టు అది ఎక్కడ పడుతుంది అనుకున్నాడు, కానీ డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ లో పడుతుంది అనుకోలేదు. తను ఒకటే వేసాడు, మిగతా ఈ రెండు సంజన అవ్వచ్చు తనుజ అవ్వచ్చు వీళ్ళిద్దరు ఇమ్మాన్యుయల్ స్విమ్మింగ్ పూల్ వేశారనమాట. సో ఇక్కడ ఫస్ట్ తను తప్పు చేసి ఉండొచ్చు, తర్వాత వీళ్ళిద్దరు కూడా అలాగే చేశారు, కంటిన్యూ అయ్యారు. ఫైనల్ గా చూసుకున్నట్టయితే తనుజ ఫీల్ అవుతుంటే అదిగా తనుజని ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే డీమన్ కళ్యాణ్ వచ్చేసి నువ్వు ఇప్పుడేం మాట్లాడమాట కొంచెం ఎమోషనల్ గా ఉండింది. సో తర్వాత అంతా సప్పబడ్డ తర్వాత అంటే అంత కామ్ అయిన తర్వాత మాట్లాడన్నా అది ఇది అంటారనమాట. మన నేటివ్ వచ్చేస్తుంది, అలా ఉంటుంది. ఓకే, తర్వాత ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్ రెండు సంజన రెండు ఉన్నాయని భరణి అనౌన్స్ చేశాడు. కాదు, ఒకరినే విన్నర్ చేయాలన్నప్పుడు సో ఫస్ట్ పెట్టింది ఇమ్మాన్యుయల్, కాపాడుకున్నట్టు ఇమ్మాన్యుయల్ కాబట్టి ఇమ్మాన్యుయల్కి ఇచ్చాడు. డెసిషన్ ఈస్ కరెక్ట్, బట్ ఇద్దరివి ఉన్నాయి అనేది రాంగ్. ఎందుకంటే సంజన గారి ఒక ఫ్లాంక్ అయితే కరెక్ట్ గా లేదు, మీరు చూసుకోవచ్చు, వీడియో కూడా క్లారిటీగా ఉండింది. తర్వాత పాయింట్స్ వచ్చిన తర్వాత బర్నీ గారు అయితే ఇమ్మాన్యుయల్ ప్రభంజనం అన్నప్పుడు ఇమ్మాన్యుయల్ కొంచెం మూడీగా ఉన్నాడు. సో బర్నీ గారు ఏమన్నారంటే, అదేంటి మీరు మమ్మల్ని పొగిడినప్పుడు మేము నవ్వలేదా, నువ్వెందుకు నవ్వవు ఇమ్మాన్యుయల్ అంటే, ఇక్కడ ఇమ్మాన్యుయల్ మంచి మాట అన్నాడు అండి. ఎందుకంటే కొంచెం ఆ ఎఫెక్షన్ ఆ ఫీలింగ్ లో నుంచి బయటికి రావట్లేదు. మేబీ దానివల్లే ఫైనల్ టాస్క్ ఓడిపోయాడు అంటే ఏమో చెప్పలేం. తర్వాత అన్న ఈ గెలుపు ఒక గెలుపు కూడా కాదన్న, అసలుకు ఇది ఒక గెలిపేనా, గేమ్ ఇలా జరిగిపోతుంది. సో ఆ పాయింట్ తో మాట్లాడాడు. కొంచెం డల్గానే ఉన్నాడు ఇమ్మాన్యుయల్. సో తర్వాత నెక్స్ట్ టాస్క్ లో వచ్చేసరికి ఒకరిని ఎలిమినేట్ చేయాలా. ఈ టాస్క్ లో ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు తనుజ గారు వచ్చేసరికి, ప్రజలారా భరణి సుమన్ ఉంటారు, ప్రజలారా నన్ను తీయొద్దు, నన్ను ఎలిమినేట్ చేయొద్దు అంటే ఓకే మేము నిన్నెందుకు చేస్తామన్న తర్వాత భరణి గారు తనుజని ఇమిటేట్ చేశారు. చాలా మంది ఏంటంటే ఇదే ఫస్ట్ అక్కడ ఎమోషనల్ గా పాయింట్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఇమిటేట్ చేశాడు కదా, సో ఇది ఫేక్ ఏమో అందరు అనుకుంటారు. కానీ కాకపోతే ఆబ్వియస్లీ ఇంకా గేమ్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యారు కాబట్టి కొంచెం అలాగ అనిపించింది నాకు భరణి ఇమిటేట్ చేయడం. సో మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయకూడదు, నేను మాత్రం మీకు సపోర్ట్ చేయాలా. నేను వచ్చి అడిగినప్పుడు మాత్రం నాకు ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేశాడు. సో ఇమ్మాన్యుయల్ నా ఫ్రెండ్ కాబట్టి నేను ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నానని అనొచ్చు, కానీ నేను మాత్రం మీకు సపోర్ట్ చేయాలి అది అనేసి. తర్వాత కళ్యాణ్ గారు వస్తాడు. కళ్యాణ్ గారు వచ్చేసి అది కాదన్నా కరెక్ట్ అని అన్నా అని మాట్లాడతాడు. అన్నప్పుడు కళ్యాణ్ కూడా అక్కడ ఉంటాడు, వింటుంటాడు, నవ్వుకుంటాడు అనమాట. ఎందుకంటే తనుజ తరపున చూసుకున్నట్టయితే లాయర్ గా కళ్యాణ్ అయ్యాడు, అలా అయ్యింది. ఫస్ట్ ఏమో తనుజకి చెప్తాడు నువ్వు వెళ్ళి అడుగు, నువ్వు వెళ్ళి మాట్లాడు అన్నప్పుడు తను మాట్లాడకపోతే తినే వెళ్ళి మాట్లాడుతున్నాడు. అందుకే చెప్పా వీళ్ళిద్దరు గెలుపులో కళ్యాణ్ ఉన్నాడు, బ్యాక్ బోన్ గా ఉన్నాడు అనమాట. సో డిమాన్ పవన్ కూడా ఫస్ట్ దగ్గర నుండి ఉంటే మేబీ ఎలా ఉండేదో గేమ్, వీళ్ళిద్దరు కలిసి ఆడుంటే ఎలా ఉండేదో గేమ్ అనిపించింది. అంటే సీజన్ 4 లో సోహెల్ అఖిల్ ఎలాగ ఆడారో అలా ఉండేదేమో గేమ్ అనిపించింది నాకు. ఇంకా బాగుండేది గేమ్. ఎందుకంటే సోహెల్ అఖిల్ కొంచెం అంటే వాళ్ళని మనం తప్పు పట్టం కాదు, కానీ మంచి గేమర్స్ వాళ్ళు, కొంచెం ఆలోచించే త్యాగం చేసి ఆలోచించేంత అయితే లేదు. అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు కాదు. బట్ డీమన్కి ఆవేశం ఉంది, బలం ఉండింది, కళ్యాణ్కు ఆలోచన ఉండింది, బలము ఉంది. వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఎలా ఉండేది, మరో సీజన్ 4 అయ్యేదా అనిపించింది అనమాట. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ తనుజ వర్సెస్ కళ్యాణ్ అయింది కదా, మరి ఎలా ఉంటుంది ఏంటి సంగతి అనేది మనం చూసుకున్నాం. తర్వాత చూసుకున్నట్టయితే నెక్స్ట్ టాస్క్ లో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలండి. సంజన గారిని ఎలిమినేట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి బ్యాలెన్స్ చేయి డూడు, పేర్లు భలే పెడతాడు మామ. ఇక్కడ బ్యాలెన్స్ చేయి డూడ్ అంట. అక్కడ ఏంటంటే బెలూన్ వాళ్ళు చేతితో పట్టుకోకుండా కాలుతో అవ్వచ్చు, బాడీతో అవ్వచ్చు, మనం ఫుట్బాల్ ఆడతారు కదా అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ మెస్ ఉంటుంది, అందులో వెయ్యాలన్నమాట. కానీ ఫస్ట్ రౌండ్ లోని ఇమ్మాన్యుయల్కి దెబ్బ తగలడం, కాలు బెన్నికి పట్టడం, కళ్యాణ్ మంచి ఎఫెక్షన్ తోటి ఫాస్ట్ గా ఉరికెత్తుకుంటూ రావడం, కొంచెం వాళ్ళిద్దరు బాండ్ అయితే చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయింది. ఇది కళ్యాణ్కి ప్లస్ అయింది, ఇమ్మాన్యుయల్కి ప్లస్ అవ్వడం కంటే కళ్యాణ్కి ప్లస్ అయింది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడండి, ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. కళ్యాణ్ తనుజ నెక్ టు నెక్ ఉన్నారు. ఆబ్వియస్లీ ఫైనల్ గా వచ్చినప్పుడు ఎవరికి పడుతుంది, ఇమ్మాన్యుయల్ ఓటింగ్ మొత్తం
100% నేను అనుకోవడం కళ్యాణ్కే పడుతుంది. ఈ మధ్య కాలంలో డీమన్ కూడా కళ్యాణ్తో కొంచెం క్లోజ్గా ఉండి వాళ్ళ ర్యాప్ కూడా పెరిగింది. డీమన్ ఓటింగ్ కూడా కళ్యాణ్కి పడుతుంది. సో మీరు కావాలంటే చూసుకోండి. కళ్యాణే విన్నింగ్ ఛాన్సెస్ నన్ను అడిగితే 80% కళ్యాణ్కి విన్నింగ్ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వీళ్ళ ఓటింగ్ ఉండింది. వీళ్ళ ఓటింగ్ 100%, వీళ్ళు అలాగే గెలవరని తెలుసు కాబట్టి వీళ్ళ ఓటింగ్ 100% కళ్యాణ్కి పడుతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. కావాలంటే చూసుకోండి. విన్నర్ కళ్యాణ్ పడాల. కావాలంటే విన్నింగ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళు ఎన్ని పిఆర్స్ గేమ్స్ ఆడినా కానీ, ఎంతమంది ఏం చేసినా కానీ, అంటే తనుజ ఒక్కరే ఆబ్వియస్లీ కావాలంటే చూసుకోండి. బర్నీ గారు ఓటింగ్ పడుతుంది అంటే చెప్పలేం, 50-50. తనుజ గారు ఒంటరి. తర్వాత మిగతా చూసుకున్నట్టయితే మిగతా పొజిషన్ మొత్తం వీళ్ళు ఉన్నారు. కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ డిమన్ పవన్ వీళ్ళు ఉన్నారనమాట. ఆబ్వియస్లీ కొంచెం టఫే. తర్వాత ఇమాన్యుయల్ మెడికల్ రూమ్కి వెళ్ళాడు. మెడికల్ రూమ్కి వెళ్ళిన తర్వాత కట్టుకొని వచ్చాడు అనమాట. మన కాలు బెనికింది అనమాట. తర్వాత గేమ్ ఆడాడు, బాగా ఆడాడు, గెలిచాడు. ఈ దీనికి 50 పాయింట్స్ ఇచ్చారు. నెక్స్ట్ గేమ్ ఉందండి. నెక్స్ట్ గేమ్ చెప్పుకోవాలా. సో ఇప్పుడు ముగ్గురు, లాస్ట్ టాస్క్ ఏంటంటే ఇక్కడ ఇది కూడా ఈ టాస్క్ పేరు కూడా భలే పెట్టాడు బిగ్ బాస్. లాస్ట్ టాస్క్ రైజ్ ద బ్యాగ్, రైజ్ ద బార్ సంథింగ్, రైజ్ ద ఫ్లాగ్ అవ్వచ్చు పేరు పెట్టారు. ఈ టాస్క్ల పేర్లు మాత్రం భలే పెడుతున్నారు. నిన్న ఒక టాస్క్ పెట్టారండి, ఇది జోక్ కాదు డూడ్ అంట. అసలు హైలైట్ అనిపించింది నాకు ఇలాంటివన్నీ చూసిన తర్వాత. మంచిగా పెడుతున్నారు. ఎవరో రాసే వాళ్ళు, పేర్లు రాసే వాళ్ళు ఎవరో కానీ బాగా అనిపించింది అనమాట, గుడ్ అనిపించింది. సో ఇక్కడ ఫైనల్ టాస్క్ అంటే బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్స్ ఏంటంటే ఒక స్టిక్ తోటి ఒక కర్ర ఉంటుంది. కర్ర మీదుగా బ్యాలెన్స్ చేసుకుంటూ నెట్టుకుంటూ బుట్టలో వేయాలి. బుట్టలో పడేసిన తర్వాత అక్కడ ఆపోజిట్ లో పైన ఒక బుట్ట ఉంటుంది. దాంట్లో ఇసిరేసిన తర్వాత అదేదైతే ఉంటుందో మామూలుగా బుట్టలాగా ఉంటుంది కదా, అది పైకి వచ్చిన తర్వాత ఫ్లాగ్ ఉంటుంది. ఫ్లాగ్ ఎవరిదైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు విన్. ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయల్ కొంచెము అన్లక్ అయినే అనుకోవాలి. ఎందుకంటే అక్కడ కార్పెంటర్ ఇష్యూ చెప్పాం కదా, కార్పెంటర్ ఇష్యూ వల్ల తన బ్యాగ్ ఫాస్ట్గా వెళ్ళలేకపోయింది. కాకపోతే ఇలాంటి గేమ్స్ ఇమ్మాన్యుయల్కి కొట్టిన పిండి అనమాట. తనుజ గారు చాలా ఫాస్ట్గా వేశారు. ప్లస్ సంజన గారితో జరిగింది కూడా కొంచెం మైండ్లో ఉంది తనకి, కొంచెం అది కూడా డౌన్ అవ్వడానికి కారణం అనమాట. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ వీక్లో ఒకే ఒక్క గేమ్ ఓడిపోయాడు, అది తనుజ గారితో. ఫైనల్ గేమ్ ఓడిపోయాడు. బిగ్ బాస్ దీనికి 300 పాయింట్స్ పెట్టాడు. చూడండి, ఏమైనా సంజన గారిని ఏమైనా పైకి తీసుకురావాలనుకున్నారు ఏమో కానీ దీనికి 300 పాయింట్స్ పెట్టారు. 300 పాయింట్స్ పెట్టారు. తనుజ గెలిచింది. తర్వాత మధ్యలో ఇమ్మాన్యుయల్ అది ఐరన్ రాడ్ అట్టుందండి. ఐరన్ రాడ్ ఏమైందంటే ఇమ్మాన్యుయల్ అది నెడుతుంటే తనుజ గారికి నెత్తికి తగిలింది కొంచెం. అది కూడా కొంచెం టైం పట్టింది. ఆవిడ కూడా కొంచెం గట్టిగానే తగిలినట్టుంది. అందరూ వెళ్ళి ఓదార్చారు. తర్వాత తను మళ్ళీ నిలబడి మళ్ళీ గేమ్ ఆడింది. సో బాగా అనిపించింది. తర్వాత ఓడిపోయిన తర్వాత ఇమ్మాన్యుయల్ బాత్రూంలోకి వెళ్ళి, అంటే బాత్రూమ్ అంటే అది వాష్రూమ్లోకి వెళ్ళేసి ఎమోషనల్ గా ఏడుస్తుంటాడు అనమాట. కళ్యాణ్ వెళ్ళి ఓదార్చింది ఏదైతే ఉందో సూపర్ అనిపించింది నాకు, ఎక్సలెంట్ అనిపించింది. మీరు అక్కడ తీసుకున్నట్లయితే కళ్యాణ్ చెప్తాడు, అన్న ఇది ఒక్క రాత్రి గెలుపు కాదు, ఒక్క రాత్రి ఓటమి కాదు, నీ 13 వారాలు ఆడుకుంటూ వచ్చావు అది ఇదంటే ఇమ్మాన్యుయల్ చెప్తాడు, ఈ వారంలో ఒక్క గేమ్ కూడా ఓడిపోలేదు, ఈ గేమ్ ఓడిపోయాను, అది నా లక్కు లేకపోవడం వల్ల ఓడిపోయాను అంటే కళ్యాణ్ అంటాడు, అన్న నువ్వు కానీ నేను కానీ చూసి ఉంటే అది దాన్ని మనం ఏదో ఒకటి చేసేవాళ్ళం, మనం ముందు చూడలేకపోయినాం మనం. సో తప్పలేదన్న అది అంటే హౌస్ మేట్స్ అందరు వచ్చారు, బాగానే అందరిని ఓదార్చారు. మన సంజన గారు కూడా వచ్చారు. వచ్చి ఇమ్మాన్యుయల్ ఎందుకు ఏడుస్తున్నావు ఇమ్మాన్యుయల్, నువ్వు ఏడ్చే క్యారెక్టర్ కాదు ఇమ్మాన్యుయల్ అది ఇది అనేసి మంచిగా ఓదార్చారు. తనుజ గారు కూడా బాగానే ఓదార్చారు అనమాట. ఇమ్మాన్యుయల్ నాకు చెప్పావు కదా, మరి నువ్వేంటి నువ్వు ఏడుస్తున్నావు, అలాగ అనుకుంటే లాస్ట్ 2 games లో నేను ఓడిపోయాను కదా, నాకు చెప్పి నువ్వేంటి ఏడుస్తున్నావు అది అంటే, చాచా లేదురా, నువ్వు గెలిచినావని కాదు, నా లక్కు లేకపోవడం వల్ల నేను ఓడిపోయాను అనేసి ఏదైతే ఇమ్మాన్యుయల్ అన్నాడో నిజంగానే ఆ లక్కు లేకపోవడం వల్ల ఓడిపోయాడు. 2-3 సార్లు ఏదైతే అది చెక్క పెట్టారో 2-3 సార్లు అక్కడికి వెళ్ళేసి కింద పడిపోయింది అనమాట ఇమ్మాన్యుయల్. అది లక్కు లేదు చెప్పలేము. ఎందుకంటే ఇద్దరు లేడీస్ ఒక జెంట్ అంటే పర్సన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇతనిగా బెనిఫిట్ ఉంటుంది, కాకపోతే అది లక్కు లేకపోవడం వల్ల జరిగింది. తర్వాత ఓవరాల్గా అయితే తనుజ గారు అయితే గెలిచారు, టాప్కి వెళ్ళిపోయారు. ఫైనల్ గా బిగ్ బాస్ తనని హౌస్ లోకి పిలిచారు. బిగ్ బాస్ హౌస్ లోకి పిలవడం కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచారు. కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచినప్పుడు బిగ్ బాస్ అయితే ఒక ఆఫర్ ఇచ్చారు, మీరు టాప్ లో ఉన్నారు కాబట్టి మీ దగ్గర 3 లక్షల కాయిన్స్ ఉన్నాయి, 3 లక్షల కాయిన్స్ పెట్టి మీరు ఇమ్యూనిటీని పర్చేజ్ చేస్తారా అంటే నో చెప్పారనమాట. ఇక్కడ ఎందుకు నో చెప్పారు అనే పాయింట్ గురించి మాట్లాడదాం. ఎందుకు నో చెప్పారంటే ఆబ్వియస్లీ ఆవిడ టాప్ లో ఉన్నారు అని ఆవిడకి తెలుసు, ఎందుకంటే ఈ అమౌంట్ విన్నర్ కు యాడ్ అవుతాయని తెలుసు. సో ఎందుకు పోగొట్టుకోవాలా, ఎందుకు పర్చేజ్ చేసుకోవాలా, ఇమ్యూనిటీ అవసరం లేదు, ఎలాగో టాప్ 5 లో ఉంటుంది, అవసరం లేదన్న పాయింట్లోనే ఆలోచించినట్టు నాకు అనిపించింది.
సో దీని గురించి బయట చాలా కాంట్రవర్సీ నడుస్తున్నాయి. ఎందుకంటే కళ్యాణ్ ఏదో అన్నాడు, కళ్యాణ్ మీ ఇద్దరిలో ఒకరికి రావాలి కదా, ఇంత కష్టపడ్డాము, వారం మొత్తం కష్టపడ్డా కానీ ఎందుకు ఇలా చేసావు అలా చేసావు అది ఇది అనేసి కళ్యాణ్ తనుజ మీద సీరియస్ అయ్యాడు. తనుజకు కళ్యాణ్కు గొడవ అయింది, ఆర్గ్యూ అయింది, కొంచెం పెద్ద పెద్ద గొడవలు అయినాయి అది ఇది అనేసి బయట అయితే చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. ఇక్కడ ఇది తప్ప కరెక్ట్ అనుకుంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. ఎందుకంటే ఆవిడ నేనే టాప్ లో ఉన్నాను, నేనే విన్నింగ్ పొజిషన్ లో ఉన్నాను, ఇమ్యూనిటీ అవసరం లేదు, ఈ డబ్బులు యాడ్ అవుతాయి కదా, ఎందుకు పోగొట్టుకోవాలన్న పాయింట్ తోటి ఆలోచించినట్టు నాకు అనిపించింది. బట్ కళ్యాణ్ పాయింట్ ఏంటంటే ఈ వీక్ అంతా గేమ్ ఆడాం కదా, ఇద్దరులో ఎవరో ఒకరికి ఉపయోగపడేది కదా, ఇమ్మాన్యుల్ కన్నా నీకన్నా ఉపయోగపడేది కదా. ఈ వీక్ అంతా గేమ్ ఆడేసి ఎవరికి ఉపయోగపడకుండా బుగ్గి పాలు చేసినట్టు, బూడిద పాలు చేసినట్టు కళ్యాణ్ ఫీలింగ్ అనమాట. చూడాలి ఇద్దరిలో తప్పు అంటే దీంట్లో తప్పు ఎవరిది అంటే కళ్యాణ్ తప్పు పట్టలేము, అలాగని తనుజను తప్పు పట్టలేము. తనుజ పాయింట్ ఏంది, ఎందుకు పోగొట్టుకోవాలా డబ్బులు, నేను ఎలాగో టాప్ లో ఉన్నాను కదా అనేది పాయింట్. కళ్యాణ్ ఏంటంటే ఈ వీక్ అంతా ఇంత కష్టపడ్డారు కదా, ఒక్కళ్ళకన్నా ఇమ్యూనిటీ వచ్చేది కదా, ఎందుకు పోగొట్టుకోవాలా అనేది కళ్యాణ్ పాయింట్ అనమాట. చూడాలి ఇద్దరిది తప్పు కాదు, ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరిది కరెక్టే. సో ఇదండి మొత్తం ఓవరాల్ గా ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో ఈ పాయింట్స్ అన్ని కవర్ చేసినానని నేనైతే అనుకుంటున్నా. ఫస్ట్ పాయింట్ అయితే బర్నీ గారిది ఫేక్ ఏడుపా లేకపోతే స్ట్రాటజికల్ గా ఆయన పాయింట్స్ తనుజ గారికి ఇచ్చారంటే నిజంగా జెన్యున్ గానే ఇచ్చాడు, ఆయన హార్ట్ తోటే ఇచ్చాడు, ఆయనకు బాండింగ్ అలాగుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఇమ్మాన్యుల్ వర్సెస్ సంజన గారి మధ్య జరిగే గొడవలలో ఎవరిది తప్పు అంటే ఇద్దరిని తప్పనిలేము, కాకపోతే కొంచెము సంజన గారిది కొంచెం ఎక్కువ తప్పు ఉంది అనేది పాయింట్. ఎందుకంటే ఇనీషియల్ గా ఇమ్మాన్యుల్ మాట వినుంటే ఆవిడే టాప్ పొజిషన్ ఉండేది, టాప్ 5 వచ్చేది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. తర్వాత తనుజ గారు ఇమ్యూనిటీ తీసుకోవడం తప్పు చేశారా, ఆ కాయిన్స్ పెట్టి కొనకపోవడం తప్పు చేశారా అంటే తప్పేం కాదు, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్ట్. కళ్యాణంలో కూడా తప్పేం కాదు, ఎందుకంటే ఈ వీక్ అంతా ఇంత గేమ్స్ ఇంత కష్టపడి ఆడారు కదా, ఊరికి ఎందుకు పోగొట్టాలి ఇమ్యూనిటీ అనేది కళ్యాణ్ పాయింట్ అనమాట. సో ఇదండి ఈ ఎపిసోడ్ మొత్తం ఇలా జరిగింది. సో ఇలాంటి వీడియోస్ మనం ఖచ్చితంగా ప్రతిదీ మాట్లాడుకుందాం. నా వీడియోస్ ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి, నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నా జర్నీ స్టార్ట్ చేశాను కాబట్టి బెటర్మెంట్ కోసం అయితే ట్రై చేస్తాను తప్పకుండా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా బూస్టింగ్ గా ఉంటుందనేసి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ నాకు ఉంటుందనేసి కూడా కోరుకుంటున్నాను. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.